హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్. వెల్కమ్ టు manatruckvlogs. చూశారుగా ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో అయితే మనం ఇక్కడి వరకు అయితే వీడియో ఎండ్ చేసాం. మళ్ళీ ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్నా. అయితే ఇప్పుడు మనం అశ్వరావుపేటలో ఉన్నాము. మనం ఇప్పుడు ఇట్లా స్టేట్ వెళ్తే మనకి బార్డర్ తగులుతుంది. మనకి ఆంధ్ర బార్డర్ అండ్ తెలంగాణ బార్డర్ రెండు ఉంటాయి. ఇప్పుడు మనం ఆంధ్రాలోకి ఎంట్రీ అవుతాం. మనకి ఆంధ్ర బార్డర్ ఎంట్రీ అయిన తర్వాత మొత్తం రోడ్డు మొత్తం కచరా రోడ్డు ఉంటుంది అన్నమాట. అంత గుంటలు గుంటలు ఉంటుంది. చూద్దాం ముందుకు వెళ్ళిన తర్వాత. ఇప్పుడే మనం తెలంగాణ ఆంధ్ర బార్డర్ దాటేసినాం. ఆంధ్రలోకి ఎంట్రీ అయినాం. ఇక చూసుకో రోడ్డు ఇట్లుంటుంది అన్నమాట. డ్యాన్సింగ్లో బండ్లన్నీ. ఇంకా బస్ అయినా పోతాడయ్యా ఈ గుంటలల్లా రైన పోతుంటాడు. ఆ గుంతలు చూడ గింతలు చూడ. వాళ్ళు ఉన్నోళ్ళు ఆ సీట్లు ఉన్నోళ్ళు ఈ సీట్లో పడతారు, ఈ సీట్లో ఉన్న ఆ సీట్లో పడతారు. ఘోరంగా ఉంటుంది. ఇంకా ఆయన గవర్నమెంట్ బస్సు కాబట్టి ఆయన సొమ్మేం పోతుంది అన్నట్టుగా పోతాడు. మనం ఏమో బండ్లో డ్రైవర్లు మనం సొంత బండ్లు ఉంటారు, చిన్నగా పోతారు. కట్టలు గిట్టలు ఎరిగినాయి అనుకో ఈ గుంతలలో అట్ట పోతే ఇంకా లేని తిప్పల. పెద్ద పెద్ద గుంతలలో స్పీడ్ పోతే కట్టలు ఎరుగుతాయి. ఆనే వంతది ఇక బండి కూడా వెళ్ళదు అనమాట ముందుకి. అవి చూడు ఎట్ట ఊతుంది చూడు అలారి. ఇంకా ఇక్కడ చిన్నగానే ఉన్నాయి. ఇంకా కొంచెం అసలు పోతే పెద్దగా బావి ఉన్నట్టే ఉంటాయి గుంతలు. మనం ఆ పక్క నుంచి పోవాలన్నమాట. రాంగ్ రూట్ల నుంచి ఆపుకొని పోతారు గుంటలలో పోకుండా. అట్లుంటాయి ఈ గుంతలు. చూద్దాం ఇంకా ముందర ఎట్టుంటుందో. చూడు ఈ చిన్న గుంత ఇది. టాటా వేసి పోతుంది చూడు ఉయ్యాలు ఉక్కుంటా. रोड अच्छा है ना, रोड अच्छा है। बोल रहा नहीं ना, खराब हो गया నుంచి వచ్చే బండ్లని ఓవర్ని అడిగినా కానీ రోడ్డు బాగుందంటే ఓటు సప్పుడు ఎత్తలేడు. అంటే అంత ఘోరంగా ఉందన్నమాట రోడ్డు. అంటే మొత్తం ఏమి ఉండదు, అట్లా కొంచెం దూరం ఉంటుంది అంతే. బాగానే ఉంటుంది ఇంకా తర్వాత మొత్తం. మరి ఎందుకే ఇది అంత పట్టించుకుంటలేరో అర్థమవుతలేదు. మరి బార్డర్లు ఇక్కడ దగ్గర ఉన్నాయి, మళ్ళీ ఇక్కడ మంచిగా ఉండాలి కానీ ఇట్లా ఎందుకున్నాయో నాకైతే అర్థమవుతలేదు. బొగ్గు బండ్లు ఇట్లా ఎక్కువ తిరిగితే అందుకోసం కావచ్చా మరి ఎందుకో అర్థమవుతలేదు. నేను చెప్పినా కదా బస్సులు చూడు ఎట్ట పోతారు. ఆ గుంతలు చూడు గింత ఉరుకుతూనే ఉంటాడు రప్ప రప్ప కొట్టుకుంటా. ఇక అట్లా పోతారు వీళ్ళు. వాళ్ళ బండ్లు కాదు, వాళ్ళ సొంత బండ్లు అయితే అట్లా పోతారు. అలా జనాలను వేసుకొని అటు ఇటు ఉరుకుతుండ్రు. వాళ్ళు ఉన్నోళ్ళు ఇబ్బంది పడతారు కానీ ఆయనకేం ఇబ్బంది. మా ఇంచే సీట్లో కూర్చొని రొయ్యం అనుకుంటూ ఇయ్యాలి ఒప్పుకుంటూ పోతాడు. దుమ్ము లేపు ఇదేం పోతుంది వెనకాల ఉన్నోళ్ళే బాధపడేది. చిన్న పోనీ డ్రైవర్ సాబ్ ఇరిగిపోవాలి బండి ఎక్కడికి మొత్తం ఉసిపోతట్టు నడితే. మనం ఆ గుంటలు గింటలు అన్నీ దాటేసి ఇక్కడ మంచిగా రోడ్డు అయితే పెద్ద రోడ్డుకి వచ్చినాం. ఇక్కడ సైడ్ కాపుకొని ఇక ఇంజన్ ఆయిల్ పోసుకొని చిన్న పోవాలి. వచ్చినాం చాలాసేపు అవుతుంది కానీ ఇక ఇంజన్ కూల్ కావాలని కొద్దిసేపు ఆపిన. ఇంజన్ ఆయిల్ పోసుకొని నిమ్మలంగా మళ్ళీ బయలుదేరాలి. ఇక మనకు సైడ్లో లాకులు ఉంటాయి, ఆ లాకులు ఇట్లా తీసుకొని ఓపెన్ చేసుకోవాలి బానట్టు. అటు సైడ్ ఇటు సైడు ఫ్రంట్ ఇటు సైడ్ కూడా ఉంటాయి. మొత్తం 4 ఉంటాయి లాకులు ఓపెన్ చేసుకోవాలి. ఇంజన్ ఆయిల్ వాటర్ ఉండే
డబ్బా, 2 లీటరు. పోయి దమ్మ పోయి అదరా పిల్లగా దాన్ని సివిలే పెట్టి అటు ఇటు పొక్కలు పెడుతున్నాయి. చేతులు అంటేనే పోతుంది దమ్మ పోసేదానికి ఆరని చెప్తున్నాయా దమ్మ అన్ని జామే. ఒక్కటన్నా దమ్మ చేస్తావు పోగా నువ్వు ఇంతవరం చేసుకుంటూ చెప్తున్నావు. పోయి ఇంకా కాడుతున్నాయా ఆడ పెట్టిన డబ్బా. కంప్లీట్ అయిపోయింది. వేసుకో బాగా వేసుకొని చిన్న ప్రయాణం కొనసాగిద్దాం. నేను లాస్ట్ వీడియోలో చెప్పినా కదా, నేను మొత్తం రోడ్డు ఓపెన్ చేసిర్రు, మంచిగా బాగుంటుంది రోడ్డు అని చెప్పేసి. ఇదే ఆ రోడ్డు. ఫ్లైఓవర్ ఇంత ముందుకు ఒక కన్స్ట్రక్షన్లు ఉండే. అప్పుడు ఇంత ముందుకు వెళ్ళినప్పుడు నేను కలకత్తాకి ఒరిస్సాకి వెళ్ళినప్పుడు కింది నుంచే అనమాట ఈ బ్రిడ్జ్ అప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తారు. మొత్తం ఇంత ముందుకు అక్కడ వెనకాల బార్డర్ తర్వాత గుంతలు రోడ్లు ఉన్నాయి కదా, అట్నే ఉంటుంది అన్నమాట కింది నుంచి వెళ్తే. ఇంక ఇప్పుడు ఇది ఓపెన్ చేసారు, ఇక తొక్కుడు. ఇట్లనే స్ట్రేట్ వెళ్తే మనకి కొవ్వూరు టోల్ ప్లాజా వస్తుంది. అది దాటేసి మనం రాజమండ్రి, అన్నవరం ఇంకా అట్లా వెళ్ళాలన్నమాట. కొవ్వూరు టోల్ ప్లాజాకి అయితే చేరుకున్నాం. ఈ టోల్ ప్లాజా కాడ మనం మనీ పే చేయాలి. ఇక్కడ ఫాస్టాగ్ ఉండదన్నమాట. ఎందుకో మరి ఫాస్టాగ్ బెటర్, వీళ్ళు మనీ పే చేయడం ఎప్పుడు వచ్చినా కానీ. టోల్గేట్కి అయితే మనీ అయితే ఇస్తున్నా, ఫాస్టాగ్ ఉండదు కాబట్టి. మన 14 టైర్కి ఎంత అంటే 257 రూపీస్ తీసుకుంటాడు 14 టైర్కి. సింగిల్ అయితే, డబల్ అయితే ఎంతనో మరి తెలియదు. ఇంకా డబల్ నేనైతే ఎప్పుడు అప్ అండ్ డౌన్ పోలేదు ఇక్కడి నుంచి. సింగిల్ ఇక మనం ఎప్పుడు తీసుకున్నా కానీ పాటు పోతే మళ్ళీ ఎప్పుడో మళ్ళీ 4 రోజులకు 5 రోజుల తర్వాత వస్తాం అనమాట. మనకు చేంజ్ ఇచ్చేసిండు, స్లిప్ ఇచ్చిండు, చలో పోతూనే ఉండాలి ఇక. మన ఈ టోల్గేట్ చుట్టుపక్కల మొత్తం వర్షన్లో ఉన్నాయిగా, పచ్చగా ఆడమోగా ఊరట్టుంది అది. మనకి చాలామంది అడుగుతున్నారు టోల్గేట్లకి ఎంత అన్న, ఆ టోల్గేట్కి ఎంత, ఈ టోల్గేట్కి ఎంత అని చెప్పేసి. ఒక్కొక్క టోల్గేట్కి ఒక్కొక్క లాగా ఉంటుంది మనీ. మనకి ఈ టోల్గేట్కి ఇంత అయింది అని చెప్పేసి వేరే టోల్గేట్ కూడా అంతే ఉండదు. ప్రతి ఒక్క టోల్గేట్కి డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. మనం ముందుకు వస్తే ఇక బ్రిడ్జ్ వస్తుంది, గోదావరి బ్రిడ్జ్. ఇది చాలా పెద్దగా ఉంటుంది బ్రిడ్జ్. ఎన్ని కిలోమీటర్లు ఉంటుందో మరి అందాదా, ఒక 3 కిలోమీటర్స్ ఉంటుండొచ్చేమో, 2.5 అనుకుంటున్నా నేనైతే. కరెక్ట్ ఎగ్జాక్ట్లీ ఈ బ్రిడ్జ్ ఎంత పొడవు ఉంటుందో తెలిసిన వాళ్ళు మాత్రం కామెంట్ చేయండి. నాకైతే ఎగ్జాక్ట్ ఎంత ఉంటుంది అనేది తెలియదు. నీళ్ళు మాత్రం బాగానే పోతున్నాయి. అబ్బా ఏమరమ్మా
నీళ్ళు చూడగానే నీళ్ళ దూపాయినా అదరా నీకు ఏం మంచిరా నువ్వైతే మంచిగా చూడగానే బిల్దాకు తెచ్చేస్తున్నావురా నీకు గమ్మత్ మంచిగా ఉన్నావు ఊరికి ఇంకేంటి తాగుతారు నేను మళ్ళీ దూకురా ఆ గోదావరి మీద ఉన్న నీళ్ళని నువ్వే తాగు పో దూకు చల్తే కరువుండ పట్టుపోగాలి తాగి వరకు ఇంకా తాగుతానే పోరాడు ఇంకా సరిపోలేదా నీకు నీళ్ళు మనం రాజమండ్రి నుంచి కొంచెం ఇట్లా ముందుకు రాగానే ఈ రైట్ సైడ్లో పెద్ద యాక్సిడెంట్ అయింది. ఆ డీసీఎం పోయి ఆ కారు గుద్దినట్టుంది. కారు మొత్తం పల్టీ కొట్టింది చెట్లల్లో. ఆ డీసీఎం చక్కగా పోయి మొత్తం ఒక సైడ్ అయింది బండి చెట్లల్లో. మనం ఇప్పుడే అన్లోడింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇంకో 2 కిలోమీటర్స్ ఏమో ఉంది. అయితే ఇది కాకినాడ రోడ్ అన్నమాట. మన పెద్దాపురం ఊళ్ళకి పోకుండా మనం పెద్దాపురం 1 కిలోమీటర్ ఉందనగా రైట్ మళ్తే ఇది కాకినాడ రోడ్ వస్తుంది. ఇక్కడ మనం కాకినాడ రోడ్డు మళ్ళిన తర్వాత ఒక ఇండియన్ ఆయిల్ బంక్ వస్తుంది అనమాట. అక్కడ కనిపిస్తుంది కదా మనకు. ఇక్కడ మనం రైట్ తీసుకోవాలి. ఇండియన్ ఆయిల్ బంక్ ముందే ఇక్కడ రైట్ తీసుకొని చక్కగా పోతే మనకు అన్లోడింగ్ పాయింట్ కంపెనీ అయితే వస్తుంది. కంపెనీ పేరు ఏంటంటే పట్టాభి ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్ అనమాట. అక్కడ మనకి అన్ని బియ్యం పప్పు దినుసులు అవి అక్కడ అన్లోడ్ అయితే దిగుమతులు అయితే ఉంటాయి అన్నమాట. 3-4 బ్రాంచ్లు ఉన్నాయంట. ఇక మన కాకినాడ దగ్గర కూడా అన్నారు కానీ ఇక ఇక్కడనే ఉంది బ్రాంచ్. ఇక్కడనే అన్లోడ్ చేయమంటే ఇక ఈ అన్లోడింగ్ పాయింట్కి అయితే పోతున్నాం. నేనైతే లోపలైతే ఏం వీడియో అయితే తీయను, ఎందుకంటే అది పెద్ద ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాబట్టి ప్రైవేట్ కంపెనీలలో తీయడం కరెక్ట్ కాదు. మనం వేరే కంపెనీలలో పోయినప్పుడు పర్మిషన్ తీసుకొని అయితే చూపిస్తా గేట్ వరకు అయితే ఎట్లుంటుంది అనేది చూద్దాం. కంపెనీ దగ్గరికి అయితే వచ్చేసిన. ఇక పేపర్లు తీసుకొని పోయి సెక్యూరిటీ రూమ్లో చూపించి మన లోపల కాంటా దగ్గర ఎంట్రీ చేసుకొని సైన్ పెట్టుకొని రావాలంట. అక్కడ పెట్టుకొని వస్తే మన బండిని లోపల తీసుకుంటారు. లోపల తీసుకున్న తర్వాత మళ్ళీ మనం కాంటా పెట్టుకొని అన్లోడింగ్ చేయించుకోవాలి. ఇంకా నైట్ వరకు అయితే అన్లోడ్ అవుతుంది మన బండి. నైట్ అన్లోడ్ అయితే మళ్ళీ పొద్దున్నే మనం ఇంకా వేరే లోడ్ అయితే పోవాలి. ఆ వేరే లోడ్ ఏంటిదంటే కలకత్తాకి టైల్స్ లోడు. మన పెద్ద టైల్స్ ఉంటాయి కదా, ఆ టైల్స్ లోడు. ఇంకా మన కలకత్తా ట్రిప్ అయితే ఒక మంచి ప్లాన్ చేస్తున్నా. ఓవర్ మాత్రం ఆ వీడియో మిస్ కాకండి. చాలా మంచి ప్రదేశాలు అయితే నేను చూపిస్తాను. కలకత్తాకి వెళ్తుంటే ఎట్లా ఉంటుంది, బార్డర్ల దగ్గర అండ్ ప్లేసెస్ ఎట్లుంటాయి, మన కలకత్తా ఫుడ్ ఎట్లుంటుంది, ప్రతి ఒక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఎవరు మాత్రం మిస్ కాకుండా ఉండండి. దానికోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మాత్రం పక్కా ప్రెస్ చేయాలి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మనకు ప్రతి ఒక్క వీడియో పెట్టగానే నోటిఫికేషన్ లాగా వస్తుంది మీకు. ఇంకా అక్కడ గేట్ దగ్గర ప్రాసెస్ మొత్తం అయిపోయింది. ఇక మనం బండి తీసుకొని లోపలికి వెళ్ళినాక ఇక ఫ్రెష్ అప్ అయ్యి వంట గిట్ల చేసుకొని తినుడు అన్ని కార్యక్రమాలు అన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా మన బండి అన్లోడ్ చేయించుకొని మళ్ళీ లోడ్కి పోవాలి. అన్ని పెద్ద కథలు ఉంటాయి ఈ కంపెనీలో పోయిన తర్వాత. ఇక అటు పో అంటాడు, ఇటు పో అంటాడు, అది ఇది అన్నీ ఉంటాయి. లోపలికైతే వచ్చేసినాం. ఇట్లా ఉంటుంది మన బస్తాలని డైరెక్ట్ ఓపెన్ చేసేసి మిల్లులో పోస్తున్నారు. మన ఒడ్లు ఎట్లా పడతాం అట్లా అన్నమాట. ఈ రైస్నే ఏదో చేస్తున్న సంథింగ్ మనకైతే ఏం తెలియదు దీని గురించి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కనుక్కొని అయితే పెడతా.
ఇంతటితో వీడియో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.